నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో కూటమి ప్రభుత్వం మరో పునాది రాయి వేస్తుందని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. అందులో భాగంగా ఏపీకి మణిహారం నిలిచేలా దేశంలోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా నక్కపల్లిలో ఆవిష్కృతం అవుతున్న శుభవేళ ప్రజలు ఈ నెల 23న జరిగే శంకుస్థాపన మహోత్సవానికి తరలి రావాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేని అబ్బాయిలతో కలిసి తేటకుంట క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. తుని నియోజకవర్గం నుంచి తుని, కోటనందూరు, తొండంగి మండలాల నుంచి కూటమి శ్రేణులు అధిక సంఖ్యలో నక్కపల్లికి తరలి రావాలని కోరారు. అనంతరం చంద్రబాబు సీఎం అయితే తిరుమలకు సైకిల్పై వస్తానని మొక్కుకున్న వికలాంగుడి సైకిల్ యాత్ర తేటగుంట చేరుకుంది. ఈ సందర్భంగా అతన్ని ప్రశంస పత్రంతో ఎమ్మెల్యే యనమల దివ్య అభినందించారు. సాయంత్రం ఏదైతే అన్నపల్లిలో నేర్పున సభ జరుగుతుందో మన ఆర్సెల్ఆర్ మిషన్ వారు స్టీల్ ప్లాంట్ స్థాపిస్తున్నారో 1.35 లక్షలతో ఏదైతే స్టీల్ ప్లాంట్ స్థాపిస్తున్నారో దానికి భారీ ఎత్తుగా జనాలు మన కొన్ని నియోజకవర్గం నుంచి కరెంట్ వెళ్ళి ఆ సభని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ప్రజలందరినీ కూడా. అలాగే నిజంగా ఈ ఈవెంట్ మన రాష్ట్ర ప్రగతిలోనే ఒక ముఖ్యమైన మైలురాయి. ఇవాళ మొదటి దశలోనే ఈ 1,35,00,000 కోట్లతో ఏదైతే పెట్టుబడి జరుగుతుందో అది మొదటి దశలోనే 80,000 కోట్లతోటి ఇవాళ మన రాష్ట్రంలో పెట్టుబడులు ఇస్తున్నాయి ఆ స్టీల్ ప్లాంట్ ద్వారా. ఆ స్టీల్ ప్లాంట్ ద్వారా మొదటి దశలోనే మొత్తం ఉద్యోగాల కల్పన వచ్చేసి 55,000 మందికి ఏదైతే మనం ఎలక్షన్ అప్పుడు ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పేసి దాంట్లో భాగంగానే ఇవాళ ఆర్సెల్ఆర్ మిషన్ ద్వారా కూడా ఈ ఉద్యోగాల అవకాశాలు వస్తున్నాయి. మన తుని నియోజకవర్గం ఈ అనకాపల్లికి దగ్గర ఉండడం మూలాన చాలామంది ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ సభలో పాల్గొనాలని చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా వేల సంఖ్యలో అక్కడికి వెళ్ళి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రాజెక్ట్ నిజంగా ఇవాళ రాష్ట్రానికి రావడం అనేది నిజంగా ఆ ఘనత కూడా ఎప్పుడైతే మన ప్రజలు 24 ఎలక్షన్లో ఓటేసి కూటమిని గెలిపించారో నిజంగా ఈ క్రెడిట్ అంతా కూడా ఆ ప్రజలకు వెళ్తుంది. అలాగే మన సీఎం గారి బ్రాండ్ ఇమేజ్ ద్వారా కూడా ఇవాళ మనకి ఈ కంపెనీ అనేది మన కనకాపల్లికి రావడం జరిగింది. అలాగే మన డైనమిక్ యంగ్ లీడర్ లోకేష్ గారి ఆధ్వర్యంలో కూడా ఇవాళ యువత ఎంతో ప్రగతి చెందుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అటు సాఫ్ట్వేర్ రంగంలో కానీ, ఇటు హార్డ్వేర్ రంగంలో కానీ. అటు సాఫ్ట్వేర్ రంగంలో మన విశాఖ అభివృద్ధి చెందుతుంది. హార్డ్వేర్ రంగంలో మన స్టీల్ ప్లాంట్ ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు. సో రెండూ సమానంగా అభివృద్ధి చేసి మనం ఇవాళ యువత దేశానికి భవిష్యత్తు కాబట్టి వాళ్ళ యువతని ఆర్థికంగా నిలబెట్టాలి, వాళ్ళ ఉద్యోగాలు కల్పన చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో వాళ్ళ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ఈ సభకి భారీగా మన తుని నియోజకవర్గం నుంచి వెళ్ళవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సభని జయప్రదం చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ.